చూడండి Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్ గురించి మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. చూడండి ఫెర్మియాన్స్ ఆర్ పార్టికల్స్ దట్ ఆర్ ఐడెంటికల్ అండ్ ఇండిస్టింగ్విషబుల్. ఈ ఫెర్మియాన్స్ అంటే ఏమంటే ఫెర్మియాన్స్ ఆర్ పార్టికల్స్ విచ్ ఆర్ ఐడెంటికల్ అండ్ ఇండిస్టింగ్విషబుల్. ఇప్పుడు సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, సపోజ్ మనం ఒక ఆటం తీసుకుందాం. ఆటం తీసుకుంటే ఆటంలో ఏముంటాయి, మధ్యలో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకంలో ఏముంటాయంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. వాటి చుట్టూ ఎలక్ట్రాన్స్ ఇట్లా మనం ఆ సర్క్యులర్ ఆర్బిట్స్ లో తిరుగుతుంటాయి. ఓకే, ఇక్కడ ఏమవుతున్నాం మనకు ఇవన్నీ చాలా చాలా మైక్రో కాదు నానో పార్టికల్స్ అనొచ్చు. వీటిని ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ న్యూట్రాన్స్ కానీ అంటే వీటిని ఈ లోపల ఆటమ్స్ తిరుగుతున్నాయని మనం గమనించలేం, అంటే అసలు డిస్టింగ్విష్ చేయలేం. అందువల్ల దాన్ని ఏమంటాం ఇండిస్టింగ్విషబుల్ పార్టికల్స్ అంటాం. అట్ ద సేమ్ టైం దే ఆర్ ఫెర్మియాన్స్. ఫెర్మియాన్స్ అంటే ఏమంటే ఒక స్పిన్, వాటి పార్టికల్ స్పిన్ ఆఫ్ కానీ 3/2 కానీ 5/2 కానీ ఇట్లా ఆడ్ ఇంటెగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఉంటే వాటిని ఏమంటామంటే ఇంటెగ్రల్ ఆఫ్ స్పిన్ ఆడ్ ఇంటెగ్రల్ ఆఫ్ స్పిన్ పార్టికల్స్ అంటాం వాటిని. మనం ఈ ఫెర్మియాన్స్ అంటే ఏమంటే మనం ప్రోటాన్ కానీ న్యూట్రాన్ కానీ ఎలక్ట్రాన్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే వీటన్నిటికీ స్పిన్ ఇట్లానే ఉంటుంది, ఆడ్ ఆఫ్ ఇంటెగ్రల్ ఉంటుంది. కాబట్టి వాటిని ఏమంటే ఫెర్మియాన్స్ అంటాం. సో ఫెర్మియాన్స్ ఆర్ పార్టికల్స్ విచ్ ఆర్ ఐడెంటికల్ అండ్ ఇండివిజిబుల్. ఫెర్మియాన్స్ ఇంక్లూడ్స్ పార్టికల్స్ సచ్ యాజ్ ఎలక్ట్రాన్స్ కావచ్చు, పాజిట్రాన్స్ కావచ్చు. పాజిట్రాన్ అంటే మీకు ఐడియా ఉండదు. పాజిట్రాన్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ మనం ఎట్లా రాస్తామంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిట్రాన్ ఎట్లా రాస్తామంటే ఈ పాజిట్రాన్ ఈ ప్లస్ అని రాస్తాం. ఈ ప్లస్ అని రాస్తాం. ఇక్కడ ఈ ప్లస్ అంటే ఏమంటే అర్థం ఏంటంటే ఈ రెండింటికి మాస్ సమానంగా ఉంటుంది. మాస్ ద్రవ్యరాశి సమానంగా ఉంటుంది, కానీ వీటి ఛార్జెస్ వేరు. అంటే దీనికి ఎలక్ట్రానిక్ నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఈ పాజిట్రానికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అంటే ఒకటే తేడా. నెక్స్ట్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎట్సెట్రా దే ఆల్ హ్యావ్ ఆఫ్ ఇంటిజర్ స్పిన్ ఉంటుంది, కాబట్టి వాటిని మనం ఫెర్మియాన్స్ అంటాం. ఓకే, ఫెర్మియాన్స్ obey the Pauli exclusion principle, that is each quantum state can only accept one particle. అది నేను చెప్పినా మీకు. నెక్స్ట్ చూడండి, therefore for fermions nj cannot be larger than gj. సో ఇక్కడ మీకు gj అంటే మీకు ఆల్రెడీ నిన్న అంటే gi చెప్పిన మీకు gi అంటే ఏమంటే మీకు చెప్పినా నిన్న స్టాటిస్టికల్ వెయిట్ అని చెప్పిన. సో చూడండి ఇక్కడ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఈ డయాగ్రామ్ లో డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఈ ఫస్ట్ది 0 కాదు, ఈ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇందులో ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క 1 2 3 4 ఈ 4 ఎనర్జీ స్టేట్స్ కు ఎనర్జీ సమానం. ఇక్కడ ఎనర్జీ వైఎక్స్ పైన ఎనర్జీ ఉంది, ఎక్స్ పైన నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 స్టేట్స్ కి ఇది ఒక క్వాంటమ్ స్టేట్, ఇదొక క్వాంటమ్ స్టేట్, ఇదొక క్వాంటమ్ స్టేట్, ఇదొక క్వాంటమ్ స్టేట్. ఓకే, ఈ 4 క్వాంటమ్ స్టేట్స్ కి ఎనర్జీ ఈక్వల్, బట్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ఏమంటే నన్ను మీకు చెప్పిన వీటికి ఎనర్జీ సమానమే కానీ, బట్ వెన్ వి అప్లై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ దిస్ ఆటమ్ ఆర్ వాట్ ఎవర్ ద సిస్టమ్, దిస్ స్ప్లిట్స్ ఇంటూ డిఫరెంట్ స్టేట్స్, వెరీ స్మాల్ గ్యాప్, ఎనర్జీ ఉన్న గ్యాప్ గా డివైడ్ అయిపోతాయి. అందువల్ల ఏమవుతాయి, ఆల్ క్వాంటమ్ స్టేట్స్ ఆర్ ఈక్వల్, దే హ్యావ్ సేమ్ ఎనర్జీ. ఇట్లా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి ఈ 4 స్టేట్స్ కి దీన్ని ఏమంటామంటే gi is equal to 4 అంటాం. దట్ మీన్స్ స్టాటిస్టికల్ weight ఆఫ్ దిస్ పర్టికులర్ ఎనర్జీ స్టేట్. లెట్ us say 1 electron volt అనుకుందాం. 1 electron volt. ఈ 1 electron volt ఎనర్జీ ఉన్న ఎనర్జీ స్టేట్ ఇది. ఈ ఎనర్జీ స్టేట్ స్టాటిస్టికల్ weight అంటే 4. నెక్స్ట్ దీని కూడా అట్లనే ఉంది. ఇట్లా మీరు చూస్తే ఇది స్టాటిస్టికల్ weight అంటే. సో మీరు గమనిస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 4 ఉన్నాయి మొత్తానికి. ఇక్కడ ఎన్ని ఫెర్మియాన్స్ ఉంటున్నాయి, దీనికంటే ఎక్కువ ఫెర్మియాన్స్ ఉండలేవు, ఎందుకంటే ఈచ్ క్వాంటమ్ స్టేట్ లో ఒకటే ఉండొచ్చు. కాబట్టి మొత్తం క్వాంటమ్ స్టేట్ చూసుకుంటే ఒకసారి చూడండి అన్న 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇది సారీ ఇక్కడ 4 కాదు, 8 ఈజ్ gi వాల్యూ. ఇక్కడ 8 క్వాంటమ్ స్టేట్స్ ఉన్నాయి. ఒక క్వాంటమ్ స్టేట్ లో మనకు ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉండవచ్చు, ఒక ఫెర్మియాన్ మాత్రమే ఉండొచ్చు. ఓకే, ఒక ఫెర్మియాన్ మాత్రం ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే therefore nj నెంబర్ ఆఫ్ ఫెర్మియాన్స్ ఇన్ ఏ పర్టికులర్ ఎనర్జీ లెవెల్, ఇక్కడ ni అంటున్నాం, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఫెర్మియాన్స్ ఇన్ ఏ ఎనర్జీ లెవెల్ ei కెనాట్ బి లార్జర్ దాన్ gi.
అంటే జిఐ అనేది ఆ క్వాంటమ్ స్టేట్ స్టాటిస్టికల్ వెయిట్, అంటే నంబర్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్స్ అవైలబుల్ టు ఆక్యుపై. ఓకే, ఈ ఎంజీ అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్, నంబర్ ఆఫ్ పెర్మియాన్స్. సో ఇది ఎప్పుడు కూడా దీనికంటే ఎక్కువ రాదు. ఓకే, నెక్స్ట్ Fermi-Dirac statistics is useful in characterizing free electrons in semiconductors and metals. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే నేను చెప్పిన ఎలక్ట్రాన్ గ్యాస్ అంటే యాక్చువల్ గా మనం ఒక మెటల్ తీసుకుంటే మెటల్స్ లో రూమ్ టెంపరేచర్ దగ్గర చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఇవి ఏమవుతాయంటే ఈ మెటల్ మొత్తం ఇట్లా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి దీని ఏమంటామంటే మనము ఎలక్ట్రాన్ సి అంటాం. యాక్చువల్ గా ఎలక్ట్రాన్ సి. సో దీని ఏమంటామంటే ఈ ఎలక్ట్రాన్ సి కి అప్లై చేయొచ్చు మనం ఈ Fermi-Dirac స్టాటిస్టిక్స్. అది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ మూడు స్టాటిస్టిక్స్ మధ్య మనకు కంపారిజన్ తీసుకొస్తే ఇట్లా ఉంటుంది చూడండి. కంపారిజన్ ఇది మీకు 4 మార్క్స్ ఇంపార్టెంట్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇది ఇట్లా కంపారిజన్ రాయాలి మీకు, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇది. అవును, మీకు ఒకసారి నేను ఎగ్జామ్స్ మార్చ్ 15th నుంచి వరకు ఉంటాయని చెప్పిన కదా, అది తర్వాత నేను రికార్డింగ్ ఆఫ్ చేసి మీకు చెప్తా. చూడండి ఒకసారి. ఫస్ట్ ఇది ఈ డిఫరెన్సెస్ చూడండి. పాయింట్స్ కంపేర్డ్ ఇక్కడ మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ లా, బోస్-ఐన్స్టీన్ డిస్ట్రిబ్యూషన్ లా, Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్ లా ఉంది. ఓకే, ఇక్కడ స్టాటిస్టిక్స్ అప్లైడ్. ఏ స్టాటిస్టిక్స్ అప్లై చేస్తామంటే ఈ మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ లో క్లాసికల్ స్టాటిస్టిక్స్ అప్లై చేస్తాం. ఇది క్వాంటమ్ స్టాటిస్టిక్స్, ఇది కూడా క్వాంటమ్ స్టాటిస్టిక్స్. నేచర్ ఆఫ్ పార్టికల్స్ అంటే పార్టికల్స్ ఎట్లా ఉంటాయి అవి. ఇందులో వచ్చేసి మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ స్టాటిస్టిక్స్ లో చూసుకుంటే పార్టికల్స్ ఆర్ ఐడెంటికల్ అండ్ డిస్టింగ్విషబుల్. ఓకే, నెక్స్ట్ బోస్-ఐన్స్టీన్ లో చూసుకుంటే ఐడెంటికల్ బట్ ఇండిస్టింగ్విషబుల్. ఇక్కడ Fermi-Dirac స్టాటిస్టిక్స్ లో చూసుకుంటే పార్టికల్స్ ఆర్ ఐడెంటికల్ అండ్ ఇండిస్టింగ్విషబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, అన్నిట్లోనూ ఐడెంటికల్ ఉంది. ఇక్కడ ఐడెంటికల్ ఉన్నాయి అన్నిట్లోనూ. కానీ ఈ మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ లో డిస్టింగ్విషబుల్ మాత్రం కనబడుతుంది, రెండిట్లో తీసుకుంటే ఇండిస్టింగ్విషబుల్ కనబడుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ ఏమంటే ఈ మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ లో అప్లై చేయడానికి ఎగ్జాంపుల్స్ ఏమంటే మాలిక్యూల్స్ ఆఫ్ ద గ్యాస్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది మాలిక్యులర్ గ్యాస్ అప్లై చేయొచ్చు. ఈ బోస్-ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ దేనికి అప్లై చేయొచ్చు అంటే మనం ఫోటాన్స్ ఇన్ క్యావిటీ, అంటే బ్లాక్ బాడీ తీసుకుంటే దాంట్లో ఫోటాన్స్ ఉంటాయి కదా. ఫోటాన్స్ అంటే లైట్ పడుతుంది కదా, ఈ లైట్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఫోటాన్స్ ఉంటాయి. ఆ ఫోటాన్స్ కి అప్లై చేయొచ్చు, అది ఏదైనా ఒక సాలిడ్ కి. నెక్స్ట్ ఈ Fermi-Dirac స్టాటిస్టిక్స్ దేనికి అప్లై చేయొచ్చు అంటే మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా, ఎలక్ట్రాన్ సి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్టర్స్ కి అప్లై చేయొచ్చు. దాన్ని ఎలక్ట్రాన్ సి అంటాం. సో వీటి ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి, ప్రాపర్టీస్ ఆఫ్ ద పార్టికల్స్ ఎట్లా ఉంటాయి. ఓకే, ప్రాపర్టీస్ చూసుకుంటే ఇక్కడ ఎనీ స్పిన్ ఉండొచ్చు. ఇక్కడ స్పిన్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. వేవ్ ఫంక్షన్స్ డు నాట్ ఓవర్లాప్, ఇది మీకు చెప్పిన. వేవ్ ఫంక్షన్స్ డు నాట్ ఓవర్లాప్ ఫస్ట్ చెప్పేసిన మీకు ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ స్పిన్ తీసుకుంటే బోస్-ఐన్స్టీన్ పార్టికల్స్ కి స్పిన్ అనేది ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఇంటిజర్స్ ఉంటుంది. అది 0 కావచ్చు, 1 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, సో ఆన్. ఓకే, ఇక్కడ ఓవర్లాప్ ద వేవ్ ఫంక్షన్స్ ఉంటుంది, ఎందుకంటే పార్టికల్స్ ఆర్ ఇండిస్టింగ్విషబుల్ కాబట్టి ఇక్కడ ఓవర్లాప్ ఆఫ్ వేవ్ ఫంక్షన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇండిస్టింగ్విషబుల్ కాబట్టి ఓవర్లాప్ ఆఫ్ వేవ్ ఫంక్షన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ విషయానికి వస్తే ఇది మనం మాట్లాడుకున్న దానికి ఇక్కడ కొంచెం జస్ట్ నోటేషన్ డిఫరెంట్ ఉంది, అది నేను చెప్తా చూడండి. ఇక్కడ ఎట్లంటే ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ E/KT ఉంది. మనం ఎట్లా రాస్తామంటే ఇక్కడ f(mb) ఇజ్ ఈక్వల్ టు ఎట్లా రాస్తామంటే మనం 1/gi ఇక్కడ వచ్చేసి ఏదైనా ఉండొచ్చు ఎక్స్పోనెన్షియల్ EI/KT. సో ఇది మన ఈ జిఐ రాదు ఇక్కడ, ఎందుకంటే జిఐ అంటే స్టాటిస్టికల్ వెయిట్ కదా. సో Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫర్ మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ లా ఇది ఇట్లా ఉంటుంది. దట్ మీన్స్ 1/exponential E/epsilon/KT మాత్రమే ఉంటుంది. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మనం సమ్ కాన్స్టెంట్ పెట్టచ్చు. ఇక్కడ మధ్యలో ఈ కాన్స్టెంట్ అన్నిట్లోనే ఉంచుకోండి. ఇక్కడ కాన్స్టెంట్ పెట్టచ్చు, కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ మైనస్ E/KT అని రాయొచ్చు, EI/KT అని రాయొచ్చు. ఇది మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. దీనికి వచ్చినాం అనుకోండి, దీనికి వస్తే ఇది మనకు మన ప్రకారం ఎట్లా వస్తుంది చూడండి. ఇది బోస్-ఐన్స్టీన్ కదా, బోస్-ఐన్స్టీన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇది ఎట్లా రాస్తామంటే మనం 1/exponential ఆల్ఫా ప్లస్ ఎప్సిలాన్ I/KT ప్లస్ -1 రాసినాం. ఇది మన డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, బోస్-ఐన్స్టీన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. దీనికి వచ్చినామంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫర్ Fermi-Dirac particles is equal to 1/exponential alpha plus EI/KT plus 1 ఇక్కడ +1 ఇక్కడ -1 ఉంటుంది.
So this is about the differences between the three statistics in statistical thermodynamics. Okay, so the 4 mark questions important to జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ కమింగ్ టు Fermi-Dirac మనం ఆల్రెడీ అన్ని డిస్ట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏమని అంటే మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ లా గురించి మాట్లాడుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ బోజ్-ఐన్స్టీన్ డిస్ట్రిబ్యూషన్ లా గురించి మాట్లాడుకున్నాం, అయిపోయింది. నౌ వీఆర్ కమింగ్ టు Fermi-Dirac distribution. So that is we are going to discuss today. This is so let us come to this one. మనం ఆల్రెడీ ఇది కొంచెం వరకు డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, కానీ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. Fermi-Dirac statistics is applied to the particles which are identical and indistinguishable and have half-hour integral spins. The particles are known as fermions. For example, particles like electrons, protons, neutrons obey Fermi-Dirac distribution law and Fermi-Dirac statistics. We already discussed here. Okay, the Fermi-Dirac distribution function states that the probability f of e that the fermion occupies a state of energy is given by this one. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక్కడ నేను చెప్పినా మీకు. సో దిస్ ఇస్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ Fermi-Dirac statistics, FD statistics, Fermi-Dirac statistics. సో దీన్ని డెఫినెట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. Here the quantity alpha is a constant. The value of alpha depends on the properties of the fermions considered. ఇక్కడ మనం ఏ fermions తీసుకుంటున్నాం, ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఆల్ఫా వాల్యూ ఎలా ఉంటుంది, ప్రోటాన్స్ తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది, న్యూట్రాన్స్ తీసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది, నెక్స్ట్ పాజిట్రాన్స్ తీసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. సో ద ఆల్ఫా వాల్యూ డిపెండ్స్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ ద పార్టికల్స్ what we have taken, and it also depends on the temperature of the system also. Okay, let us consider ఇక్కడ next we are coming to the discussion. Let us consider a conductor of volume we have n free electrons. మనం ఒక కండక్టర్ తీసుకున్నాం, ఆ కండక్టర్ దీని వాల్యూమ్ ఎంత ఉంది, దాంట్లో n free electrons ఉన్నాయి అనుకున్నాం, n free electrons ఉన్నాయి. సో let the total energy of this electrons is E. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంతకుముందు వరకు మనం క్యాపిటల్ N తీసుకునేది, మనం క్యాపిటల్ N తీసుకున్నాం, క్యాపిటల్ E తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్మాల్ n తీసుకుంటున్నాం, స్మాల్ ఎప్సిలాన్ తీసుకుంటున్నాం. ఓకే, చూడండి. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక మెటీరియల్ తీసుకుంటున్నాం, ఒక క్యావిటీ తీసుకుంటున్నాం. క్యావిటీ మీన్స్ దాంట్లో ఒక మెటల్ తీసుకున్నాం. మెటల్, ఈ మెటల్ వాల్యూమ్ ఎంత అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ V వాల్యూమ్. ఓకే, దీంట్లో నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే స్మాల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వీటికి ఉన్న టోటల్ ఎనర్జీ ఎంత అంటే ఈ ఎప్సిలాన్ ఎనర్జీ ఉంది అనుకుందాం. నౌ అవర్ డిస్కషన్ స్టార్ట్స్. చూడండి, అకార్డింగ్ టు Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్ లా మనకి ఇప్పుడు ఏం కావాలి, నంబర్ ఆఫ్ పార్టికల్స్ కావాలి. ఇంతకుముందు మనం నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎట్లా రాసుకున్నామంటే చూడండి, Ni is equal to Ni అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద ith ఎనర్జీ లెవెల్. ఓకే, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద ith ఎనర్జీ లెవెల్. ఇట్లా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఎనర్జీ లెవెల్, సెకండ్, థర్డ్, ఇట్లా ith ఎనర్జీ లెవెల్ కూడా. ith ఎనర్జీ లెవెల్లో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి. Ni ఎట్లా వస్తుంది అంటే ఈ పర్టికులర్ ith ఎనర్జీ లెవెల్ స్టాటిస్టికల్ వెయిట్ వేయాలి. ఏమంటే G(i) అంటే ఆ పర్టికులర్ ఎనర్జీ స్టేట్, ith ఎనర్జీ స్టేట్ లో ith ఎనర్జీ స్టేట్ ఎనర్జీ ఎంత అంటే ఎప్సిలాన్ I. ఓకే, ఇక్కడ ఎప్సిలాన్ కి ఎప్సిలాన్ అని తేడా గుర్తించాలి. ఎప్సిలాన్ ఈజ్ టోటల్ ఎనర్జీ, ఎప్సిలాన్ I అంటే ith ఎనర్జీ లెవెల్ ఎనర్జీ. ఓకే, సో ఈ ith ఎనర్జీ లెవెల్ ఎనర్జీ ఎంత అంటే ఎప్సిలాన్ I, దాని స్టాటిస్టికల్ వెయిట్ అంటే Gi. అంటే దేర్ ఆర్ Gi నెంబర్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్స్ టు ఆక్యుపై ఇన్ దిస్ స్టేట్. దట్ మీన్స్ బట్ సేమ్ ఎనర్జీ, బట్ క్వాంటమ్ స్టేట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్స్ ఆర్ Gi ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీన్ని Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ తో మల్టిప్లై చేయాలి. సో దిస్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దిస్ ith ఎనర్జీ లెవెల్. కానీ సపోజ్ మనం ఎనర్జీ కంటిన్యూస్ ఎనర్జీ ఉంది అనుకున్నాం. కంటిన్యూస్ ఎనర్జీ అంటే ఈ ఎనర్జీ లెవెల్ ఇట్లా క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం తీసుకుంటే ఇది ఈ మధ్యలో గ్యాప్ ఉంటాయి, ఈ మధ్యలో ఎనర్జీ స్టేట్స్ ఉండవు. సపోజ్ మనం ఇక్కడ ఊహించుకుంటున్నాం
ఏం ఊహించుకుంటున్నాం అంటే లెట్స్ సే దేర్ ఆర్ కంటిన్యూస్ ఎనర్జీ లెవెల్స్ అనుకుందాం. అప్పుడేమవుతుంది ఈక్వేషన్ ఇట్లా మారుతుంది. ఎందుకంటే మనకి ఇంటిగ్రేషన్ ఈజీ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ అనేది తీసుకుంటున్నాం. ఎన్ ఆఫ్ ఈ డి ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ ఈ డి ఏమవుతుందంటే జి ఆఫ్ ఈ డి రావాలి ఇక్కడ, కానీ నేను డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఈ రాసుకున్నా. ఎఫ్ ఆఫ్ ఈ నెక్స్ట్ డి రావాలి. ఈ ఎఫ్ ఆఫ్ ఈ వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినామనుకో ఈ ఈక్వేషన్ వస్తుంది మనకు. సో దిస్ ఈస్ సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఈ ఎనర్జీ స్టేట్, ఎనర్జీ లెవెల్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎనర్జీ ఈ. ఓకే, సో ఇక్కడ జి ఆఫ్ ఈ డి అంటే ఏమంటే here g of e d is the number of phase cells within the energy interval e plus de. phase cells అన్నా ఒకటే, నెంబర్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్స్ అన్నా ఒకటే. అది మీకు చెప్తా చూడండి ఒకసారి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి. నేను కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటున్నాను అక్కడ చూడండి నేను ఒకసారి. ఏమంటే మనం ఒక పార్టికల్ సపోజ్ దిస్ ఇస్ అవర్ 6 dimensional స్పేస్ అనుకోండి, దిస్ ఇస్ అవర్ 6 dimensional స్పేస్. ఓకే, ఇందులో ఒక పాయింట్ తీసుకుంటే దట్ కరస్పాండ్స్ టు ఒక పార్టికల్. ఇందులో ఒక పాయింట్ తీసుకుంటే ఇట్స్ కరస్పాండ్స్ టు ఏ పార్టికల్. మన పార్టికల్ ఏమవుతుంది, ఇట్ ఈస్ అగైన్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ, లెట్ us say v, ఆర్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ మొమెంటం, ఎట్లైనా మాట్లాడుకోవచ్చు. సో ఈ పార్టికల్ మూవ్ అవుతుంది కాబట్టి దాని గమనాన్ని వర్ణించడానికి, దాని మోషన్ వర్ణించడానికి మనకు పొజిషన్ కోఆర్డినేట్స్ తో పాటు మొమెంటం కోఆర్డినేట్స్ కూడా కావాలి. px, py, pz మొమెంటం కోఆర్డినేట్స్ కూడా కావాలి. అంటే we need six parameters, 6 coordinates to describe the motion of this particle. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే మనం దీన్ని మొమెంటం స్పేస్ లోకి మార్చాం అనుకో. మొమెంటం స్పేస్ లో మార్చితే మనకు యాక్సిస్ ఇట్లా వస్తాయి. ఇది px యాక్సిస్, ఇది లెట్స్ సే దిస్ ఇస్ py, దిస్ ఇస్ pz అనుకోండి. అప్పుడు ఈ పాయింట్స్ ఎట్లా వస్తాయంటే ఈ పార్టికల్ పాయింట్స్ ఎట్లా వస్తాయంటే ఇట్లా వస్తాయి, డాట్స్ వస్తాయి, ఇట్లా డాట్స్ వస్తాయి. సో ఈ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ ఇట్లా మనం కలిపి ఒక క్యూబ్ తీసుకున్నాం అనుకో. సపోజ్ ఈ డాట్స్ ఇట్లా కలిపేసి మనం ఒక క్యూబ్ తీసుకుంటే విత్ ఇన్ దట్ క్యూబ్ ఎంత ఉంటుంది, ఎంత నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని ఉంటాయంటే h³ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి ఒక క్యూబ్ తీసుకుంటే. ఈ మొమెంటం స్పేస్ లో వాల్యూమ్ తీసుకోవాలి మనం. వాల్యూమ్ తీసుకుంటే అది ఎట్లా వస్తుంది. ఈ వాల్యూమ్ ఏమంటే మన ఇంపార్టెన్స్ అంటే ఏమంటే ఇక్కడ చూడండి, మన ఇంపార్టెన్స్ అంటే ఏమంటే let us say we have one energy level, మనకు ఒక ఎనర్జీ లెవెల్ ఉంది, let us say that is ఈ ఎనర్జీ లెవెల్ ఉంది. నెక్స్ట్ దీని తర్వాత ఏముందంటే సపోజ్ ఏదో ఒక లెవెల్ ఉంది, బట్ మనకు దాని అనవసరం. దీని చుట్టూ ఇంకొక చిన్న గ్యాప్ తీసుకుందాం, ఎనర్జీ లెవెల్ గ్యాప్. అంటే ఎప్సిలాన్ ప్లస్ ఈ ప్లస్ డి తీసుకుంటే ఈ రెండింటి మధ్య, అంటే ఈ మధ్య ఈ ప్లస్ డి మధ్య నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి ఆక్యుపై చేసుకోవడానికి, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎనర్జీ బిట్వీన్ ఈ అండ్ ఈ ప్లస్ డి కావాలి, అదే మన ఈ నంబర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఈ. సో దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి, మనం ఎనర్జీ స్పేస్ లో కాకుండా మొమెంటం స్పేస్ లోకి వెళ్తాం. మొమెంటం స్పేస్ లో ఏం చేస్తామంటే ఒక స్పియర్ తీసుకుంటాం. ఆ స్పియర్ రేడియస్ ఎంతంటే ఒకటి p. ఇంకొక స్పియర్ తీసుకుంటాం. ఆ స్పియర్ రేడియస్ ఎంతంటే అది p ప్లస్ dp. సో దేర్ ఈస్ ఏ 1-to-1 రిలేషన్ బిట్వీన్ ఎనర్జీ అండ్ మొమెంటం. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కైనెటిక్ ఎనర్జీని ఎట్లా రాస్తాం మనం, ½ mv² అని రాస్తాం, అంతేనా? ½ mv² అని రాస్తాం. ఈ కైనెటిక్ ఎనర్జీని మనం ఈ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనుకుంటే ఇక్కడ m తో డివైడ్ చేసి మల్టిప్లై చేద్దాం. m తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తే m²v² అవుతుంది. m²v² మళ్ళీ ఏమిటి రాసుకోవచ్చు అంటే p అని రాసుకోవచ్చు, p² అని రాసుకోవచ్చు. బికాస్ p is and momentum is equal m కాబట్టి p²/2m వస్తుంది ఇక్కడ. అంటే దట్ మీన్స్ దెర్ ఈస్ ఏ 1-to-1 రిలేషన్ బిట్వీన్ ఎనర్జీ అండ్ మొమెంటం. సో మనం మొమెంటం స్పేస్ లో నంబర్ ఆఫ్ స్టేట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం క్యాలిక్యులేట్ చేసినట్టే నంబర్ ఆఫ్ స్టేట్స్ దట్ ఆర్ అవైలబుల్ బిట్వీన్ ఈ ప్లస్ డి క్యాలిక్యులేషన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, నంబర్ ఆఫ్ స్టేట్స్ అవైలబుల్ బిట్వీన్ p ప్లస్ డిపి మనం క్యాలిక్యులేట్ చేసినాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్
అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ క్వాంటమ్ స్టేట్స్ దట్ ఆర్ అవైలబుల్ బిట్వీన్ పి ప్లస్ డిపి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఏం చేసినట్టే నంబర్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ దట్ ఆర్ అవైలబుల్ బిట్వీన్ ఈ ప్లస్ డిని మనం క్యాలిక్యులేట్ చేసినట్టే. అందువల్ల దీంట్లో మనకి క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి మనం ఎనర్జీ స్పేస్ కాకుండా మొమెంటం స్పేస్ లోకి వచ్చినాం. సో మనం దీన్ని ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ దీని వాల్యూమ్ తీసుకుంటాం. ఈ వాల్యూమ్ తీసుకుంటే దీని వాల్యూమ్ ఎంత ఉందంటే ఫస్ట్ పైన స్పియర్ది వాల్యూమ్ ఎంత అంటే 4/3 πr³ కదా జనరల్ గా. ఇక్కడ ఆర్ అంటే పి ప్లస్ డిపి హోల్ క్యూబ్ వస్తుంది మైనస్ 4/3 π నెక్స్ట్ ఈ స్పియర్ చిన్న స్పియర్ 4πp³ వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసినామంటే మనకి ఏమొస్తుంది అంటే 4πp² డిపి వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ దట్ ఆర్ అవైలబుల్ టు ఆక్యుపై బై ద పార్టికల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎనర్జీ ఈ ప్లస్ ఈ నుంచి ఈ ప్లస్ డి మధ్య ఎనర్జీ కలిగిన పార్టికల్స్ ఈ ప్లస్ డి మధ్య అంటే ఈ ప్లస్ డి మధ్య ఎనర్జీ కలిగిన పార్టికల్స్ ఆక్యుపై చేసుకోవడానికి ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే ఇన్ని స్టేట్స్ ఉన్నాయి. ఇది మొమెంటం స్పేస్ లో. మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి, ఎనర్జీ స్పేస్ లో తీసుకురావాలి. కానీ చిన్న కన్వర్షన్ ఉంటుంది. ఆ కన్వర్షన్ ఏమంటే చూడండి, దీన్ని ఏం చేయాలి, డివైడ్ బై h³ స్టార్ట్ చేయాలి, డివైడ్ చేయాలి. ఎందుకంటే ఈ మొమెంటం స్పేస్ లో ఒక్క ఎనర్జీ స్టేట్స్ కరెస్పాండ్స్ టు h³ వాల్యూమ్ కాబట్టి దీన్ని h³ తో డివైడ్ చేయాలి. h³ తో డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని వీతో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే మనకు వీతో ఎందుకు మల్టిప్లై చేస్తే ఇది వీతో మల్టిప్లై చేసినామంటే ఆటోమేటిక్ ఇది ఏమొస్తుందంటే మనకు నార్మల్ స్పేస్ లోకి వచ్చేస్తుంది. సో మనకు నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ స్టేట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఎన్ని ఉన్నాయంటే, సో ఇక్కడ నుంచి ఏమైనా రాస్తామంటే GI దట్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్స్ ఆర్ స్టేట్స్ సింపుల్ గా అనొచ్చు అవైలబుల్ బిట్వీన్ ద ఎనర్జీ లెవెల్స్, ద ఎనర్జీ రేంజ్ E అండ్ E ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మళ్ళీ ఎనర్జీలోకి మార్చుకోవాలి. అది తర్వాత చేద్దాం. చూడండి 4πp² డిపి v/h³ అవుతుంది. సో అది ఇక్కడ ఉంది చూడండి ఆ రిలేషన్. సో దిస్ ఇస్ ఇక్కడ 2 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎందుకు వస్తుంది అంటే ఒక ఎనర్జీ స్టేట్ లో 2 పార్టికల్స్ ఉండొచ్చు కాబట్టి 2 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ ద రిలేషన్. సో మనం ఎంతవరకు వచ్చినామంటే ఇప్పుడు చూడండి, వీ హ్యావ్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇది మనం ఆల్రెడీ తెలుసు. ఇక్కడ బీటా అంటే ఏమంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 1/kT, జస్ట్ రిమెంబర్. ఓకే, బీటా ఈజ్ ఈక్వల్ టు 1/kT వేర్ k is the Boltzmann constant, T is the temperature of the metal what we are taken, or temperature of the electron gas. So for a system of 3 electrons enclosed in a volume V, we have this many number of states. Okay, here the factor is introduced following Pauli exclusion principle which states that only there are 2 electrons to be there which are having, one is up spin, the other one is down spin, to be accommodated in an energy state. V/h³ refers to the transitional energy states per unit volume in the space. So substituting the value of G of E D in this equation, from this equation దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఈ ఈక్వేషన్ వస్తుంది. This is G of E, this is F of E. ఇది ఒకసారి ఆ ట్రాన్స్లేషన్ చూడండి పై నుంచి మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది 2 into 8, 2 into 4 అయితే 8 అవుతుంది. πp² యాజ్ యూజువల్, డిపి యాజ్ యూజువల్, p యాజ్ యూజువల్, h³ యాజ్ యూజువల్ వచ్చేసింది. సో దీని నుంచి మనం G of E D రాస్తాం కదా, G of E F of E ఇంటూ D రావాలి. ఇక్కడ D బదులుగా డిపి ఉంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. So this is the number of particles, NP is the number of particles which are having energy between or momentum between P plus dp. దీని ఎట్లా రాసుకోవచ్చు మనం, E నుంచి E plus D మధ్య అనుకోవచ్చు, ఎందుకంటే there is a 1-to-1 corresponding relation కాబట్టి.
సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని కావాలో కనుక్కోవాలి. దానికి ఏం చేస్తామంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. జీరో టు ఇన్ఫినిటీ. ఎందుకంటే ఎనర్జీ ఎంతైనా ఉండొచ్చు, 0 నుంచి ఇన్ఫినిటీ ఎనర్జీ ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. చేస్తే ఏమవుతుందంటే n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎప్సిలాన్ 0 టు ఇన్ఫినిటీ n ఆఫ్ ఈ డి రాస్తాం. ఇక్కడ యాజ్ యూజువల్ ఈ రిలేషన్ రాసుకుంటాం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు. ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఎలక్ట్రాన్స్ పెర్మి పార్టికల్స్ కాబట్టి ఫెర్మి-డిరాక్ స్టాటిస్టిక్స్ ఎట్లా ఉంటుందంటే మీరు ఒక సెమీకండక్టర్ తీసుకున్నా, మెటల్ తీసుకున్నా, ఈ ఎనర్జీ లెవెల్స్ ఇట్లా ఉంటాయి. ఈ మధ్యలో ఏముంటుందంటే ఫెర్మి ఎనర్జీ ఉంటుంది. ఇది ఫెర్మి ఎనర్జీ. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి వరకు ఆక్యుపై ఉంటాయంటే ఫెర్మి ఎనర్జీ వరకు మాత్రమే ఆక్యుపై ఉంటాయి. ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఇస్ ఏ లెవెల్ అప్ టు విచ్ ద ఎలక్ట్రాన్స్ కెన్ ఆక్యుపై అట్ రూమ్ టెంపరేచర్. అంటే రూమ్ టెంపరేచర్ తీసుకుంటే ఎలక్ట్రాన్ కి ఎనర్జీ లెవెల్స్ ఎట్లుంటాయి, ఇట్లా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ లెవెల్స్ ఆక్యుపై చేసుకోవచ్చు, కానీ ఇది అప్ టు ఫెర్మి ఎనర్జీ లెవెల్ వరకు మాత్రమే ఆక్యుపై చేసుకోవచ్చు. తర్వాత వెళ్ళలేవు, ఎందుకంటే వాడికి అంత శక్తి ఉండదు. కాబట్టి ఇక్కడ మన 0 టు ఇన్ఫినిటీ ఉంది కదా, దాన్ని ఏం చేస్తామంటే 0 టు ఈఎఫ్ అని రాసుకుంటాం. సో ఇక్కడ మనం ఇక్కడ తీసుకుంటే చూడండి, అందువల్ల 0 టు ఈఎఫ్ ఇన్ఫినిటీ 0 టు ఈఎఫ్ అని రాసుకుంటాం మనం ఇక్కడ. సో దీని నుంచి కొంచెం పొడిగించామంటే ఇక్కడ కొంచెం ఒక ఈక్వేషన్ మిస్ అయింది. ఇక్కడ ఆ ఈక్వేషన్ రాసొస్తుందండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ మిస్ అయింది. ఆ ఈక్వేషన్ రాసిన తర్వాత మనం ప్రొసీడ్ అవుతాం. చూడండి, ఇదేమంటే n ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 8π p² dp v డివైడ్ బై h³ ఇది ఉంది. మనం ఆల్రెడీ రీజన్ చెప్పినాం. ఏం రీజన్ అంటే ఇది 0 టు ఇన్ఫినిటీ కాదు, 0 టు ఈఎఫ్ మాత్రమే అని చెప్పినాం. సో ఇక్కడ ఇన్ఫినిటీ 0 టు ఈఎఫ్ తీసుకుంటే ఏమవుతుంది, 8 కాన్స్టెంట్, v కాన్స్టెంట్, h³ కాన్స్టెంట్, మళ్ళీ పై కూడా కాన్స్టెంట్. సో ఏమవుతుందంటే 8π v బయట వచ్చేస్తుంది, ఈ h³ కూడా బయట వచ్చేస్తుంది, బికాస్ దే ఆర్ కాన్స్టెంట్స్. సో మనకి ఏమో మిగిలి ఉంటుందంటే ఇంటెగ్రల్ 0 టు ఈఎఫ్ p² dp మాత్రం మిగిలి ఉంటుంది. p² dpకి మనకు ఆల్రెడీ తెలుసు ఏమంటే p³ కాబట్టి p³/3 కాబట్టి 8π v డివైడ్ బై h³ p³/3. ఇది ఎనర్జీ వాల్యూ ఎంత అంటే 0 నుంచి ఈఎఫ్ వరకు. సో అదే ఇక్కడ రాస్తున్నాం మనం ఇక్కడ. సో దిస్ ఈస్ కమింగ్ హియర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఒక రిలేషన్ చేసింది ఏమంటే ఈ రిలేషన్ వచ్చింది. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మనం 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయిపోతుంది కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేయము, అది వేస్ట్. సో మనకి ఇక్కడ నుంచి ఏమొచ్చిందంటే ఈ రిలేషన్ వస్తుంది. కానీ ఈ రిలేషన్ ఏం చేస్తామంటే ఎందుకు మనం ఇక్కడ p ఉంది కదా, p బదులుగా ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ వన్. ఎందుకు ఇది ఎట్లా వస్తుంది చూడండి నేను చెప్తా. సో చూడండి, మనకు ఆల్రెడీ ఒక రిలేషన్ మీకు ఇందుకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకసారి, కానీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఇదేమంటే చూడండి, కైనెటిక్ ఎనర్జీ E అనుకుంటే దట్ ఈస్ హాఫ్ m² అవుతుందని చెప్పిన మీకు, హాఫ్ m², వేర్ m ఈస్ ద మాస్ ఆఫ్ ద పార్టికల్ అండ్ v ఈస్ ద వెలాసిటీ. దీన్ని మళ్ళీ m తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. చేస్తే m² v² అవుతుంది, పైన డివైడ్ బై m ఉంటుంది. ఓకే, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, p² అని రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ విల్ బి ఈక్వల్ టు p² / 2m అవుతుంది. సో దిస్ ఇస్ E. ఓకే, సో ఇప్పుడు మనం p రాయాలంటే ఏం చేయాలి, p² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇది 2m వస్తుంది, 2m E. p ఏమవుతుంది, √2me అవుతుంది. సో p0 అయితే E0 అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ p0 అయింది అనుకోండి, దీని నుంచి ఏమవుతుందో అంటే మనకు p0 అయితే ఆటోమేటిక్ గా E0 అయిపోయినట్టే. ఓకే, p ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, లెట్ us say E ఈజ్ ఈక్వల్ టు EF, p ఈజ్ ఈక్వల్ సమ్ వాల్యూ అనుకో, E ఈజ్ ఈక్వల్ టు EF అయితే అది ఏమవుతుందంటే p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √2m EF అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే p బదులుగా మనం ఏం చేయాలి, అంటే √2m సబ్స్టిట్యూట్ చేయాలి p బదులుగా. నెక్స్ట్ pf అంటే ఇక్కడ EF ఉంటే దాని బదులుగా ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి ఒకసారి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే 8π v/h³ వచ్చేసింది.
ఇక్కడ p బదులు ఏం చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2mef సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎట్లా రాసుకోవచ్చు అంటే మనం వోల్ట్ టు ద పవర్ ఆఫ్ హాఫ్ అని రాసుకోవచ్చు. అదే ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2mef హోల్ క్యూబ్ రాయాలి. స్క్వేర్ రూట్ మనం వోల్ట్ టు ద పవర్ హాఫ్ రాసుకోవచ్చు. 2mef వోల్ట్ టు ద పవర్ 3/2/3 వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి దీని నుంచి ఏం చేయాలి, మనం EF వోల్ట్ టు ద పవర్ 3/2 రాసుకుంటాం. కొంచెం రీఅరేంజ్ చేసి రాసుకుంటే మనకి ఇది వస్తుంది. దీని నుంచి మనం ఇట్లా రాసుకోవచ్చు రీఅరేంజ్మెంట్ చేసి. దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే EF వాల్యూ రావాలి. EF వాల్యూ ఎందుకంటే EF వోల్ట్ టు ద పవర్ 3/2 ఇది కాబట్టి దీన్ని 2/3 వోల్ట్ టు ద పవర్ ఆఫ్ 2/3 చేస్తే దిస్ వన్, దీన్ని వోల్ట్ టు ద పవర్ 2/3 చేస్తే మనకి ఏమొస్తుంది, EF వస్తుంది. దట్ ఈస్ 3h³ n డివైడ్ బై 8/2m వోల్ట్ టు ద పవర్ 3/2 వోల్ట్ టు ద పవర్ 2/3 చేస్తాం. ఎందుకంటే ఇక్కడ 3/2 ఉంది కాబట్టి ఇది వెళ్తే 2/3 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫెర్మి ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ గ్యాస్ అంటే ఎలక్ట్రాన్. సో దిస్ ఈస్ ద ఫెర్మి ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. సో by using this one we can calculate, that means by using this formula Fermi-Dirac statistics we can calculate the Fermi energy of the electrons of electron C, electron gas or electron C. So this is the application of your Fermi-Dirac statistics law. So ఇక్కడ చూడండి, ఈ రోజు మనం క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ we have started with what are fermions and how they are how fermions can be acted as a electron gas అని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ fermions అంటే వెయిట్ అంటారు. దట్ మీన్స్ ఆడ్ ఇంటీజర్ స్పిన్ కలిగిన పార్టికల్స్ ని, అవి లైక్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్, వీటిని మనం ఏమంటామంటే fermions అంటాం. సో Fermi-Dirac statistics can be applied to fermion particles. These fermions follows Pauli exclusion principles అని చెప్పినాం. After that, what we have discussed the differences between Maxwell-Boltzmann law, next Fermi-Dirac statistics and Bose statistics, వీటి మధ్య differences డిస్కస్ చేస్తాం. After that, we have come here to Fermi-Dirac statistics. Fermi-Dirac statistics లో తీసుకుంటే this is Fermi-Dirac distribution law. Which one? This one, Fermi-Dirac distribution law is this one. And దీన్ని మనము డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ స్టాటిస్టికల్ వెయిట్ అని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీఆర్ అప్లయింగ్ దట్ Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్ లా టు దిస్ ఎలక్ట్రాన్ గ్యాస్ కి అప్లై చేస్తున్నాం. ఈ ఎలక్ట్రాన్ గ్యాస్ కి అప్లై చేసి ఏం చేస్తున్నాం అంటే, బై అప్లయింగ్ దిస్ Fermi-Dirac స్టాటిస్టిక్స్ లా టు ద ఎలక్ట్రాన్ గ్యాస్ వీఆర్ ఫైండింగ్ అవుట్ ద Fermi ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎలక్ట్రాన్ గ్యాస్ కనుక్కుంటున్నాం. సో we have gone through this derivation. Finally, after going through this derivation, we come to a conclusion that the Fermi energy of the particles or Fermi particles is given by this relation. So this is the application of Fermi-Dirac statistics. Okay, so this is about Fermi-Dirac statistics. Our time is also exceeding. Just if you have any doubts, you can ask me. We'll discuss. Same level, sir. Doubt same level. Okay, Nana. Hello. Okay, sir. రేపటి క్లాస్ లో ఏం చేస్తారంటే థర్మోడైనమిక్ రివ్యూ చేస్తారు. ఇంకా రివిజన్ కోసం అంటే ఓన్లీ గన్ షాట్, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గన్ షాట్ క్వశ్చన్స్ చెప్తూ వస్తా. అవి రేపటి క్లాస్ నుంచి ఇంతతో మీకు సిలబస్ అయిపోయినట్టే. నేను చెప్పాలంటే ఇంతటితో మీకు సిలబస్ అయిపోయినట్టే. బట్ ఐ విల్ రివ్యూ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే ఒకసారి చెప్తా చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్తా. అంటే ఇప్పుడు కరోనా వల్ల మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కదా, అది ఎట్లా ఉంటుందో చెప్తా చూడండి. అదే 2 hours అదే ఎట్లా ఉంటుంది. ఇంకా మనకు 2 minutes త్వరగా చెప్పేసి చూడండి. జస్ట్ ఇది మై ఎక్స్పెక్టేషన్, మాకు ఎగ్జాక్ట్ అనుకోవద్దు, నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా. చూడండి అన్న, మనకు ఎట్లా అంటే క్వశ్చన్ పేపర్ మనకి ఎట్లా ఉంటుంది, ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందంటే మనకు 1A 1B ఉంటుంది కదా, 1A ఆర్ 1B ఇది రాయాలి. నెక్స్ట్ 2A ఆర్ 2B రాయాలి. నెక్స్ట్ 3A ఆర్ 3B రాయాలి. 4A ఆర్ 4B రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 marks మన ప్రకారం. కానీ మీకు ఎట్లా అంటే క్వశ్చన్ పేపర్ ఇట్లనే ఉంటుంది.
ఇన్ని 4 క్వశ్చన్స్ 4 ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ దట్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ ఎనీ 3 క్వశ్చన్స్. ఓకే సార్. అవుట్ ఆఫ్ 4 యూ హ్యావ్ టు ఆన్సర్ 3 క్వశ్చన్స్ ఓన్లీ. మనకి ఇక్కడ ఇంతకుముందు తీసుకుంటే 12 into 4 48 మార్క్స్ కదా. మనకి ఇంతకుముందు తీసుకుంటే 12 into 4 48 మార్క్స్ మనకు.